బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున పిలుపునిచ్చారు. జన్మదిన వేడుకలలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, వివిధ అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం, ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ చేపట్టాలన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జన్మదిన వేడుకలలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, వివిధ అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం, ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్వీ నాయకులు మైనం యుగేందర్, నోముల క్రాంతి యాదవ్, కారింగు శ్రీకాంత్ గౌడ్, కన్నపోయిన వంశీ, గణేష్, రాజు, రాంబాబు, మల్లేష్, సైదులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మరి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గారి రేపు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అందరూ కూడా మరి సేవా కార్యక్రమాలు చెప్పడాని చెప్పేసి, అదేవిధంగా మరి ముఖ్యంగా మరి అన్నదానం కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు పండ్ల పంపిణీ కానీ, రక్తదాన శిబిరాలు కానీ, మొక్కలు నాటడం కానీ, హరితహారంలో భాగంగా అన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేపట్టి మరి జయేషన్న గారి జన్మదిన వేడుక నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు మరి అనాథాశ్రమంలో అన్నదానం చేయడం జరుగుతుంది. ఎన్జీ కళాశాలలో మొక్కలు నాటడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమం అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్వీ నాయకులు, విద్యార్థులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో మొదటి వరుసలో నిలిపించి మరి ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గానికి దాదాపు పట్టణానికి ఒక 500 కోట్లు వెచ్చించి మరి ఒక సుందరవనంగా ఆకుపచ్చ నల్గొండగా తీర్చిదిద్దిన ఘనత మరి జగదీష్ దక్కుతుంది. కాబట్టి మరి ఇప్పుడున్న ఈ 2.5 సంవత్సరాల్లో ఇంతవరకు ఒక అభివృద్ధి సంక్షేమం కానీ, మన విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కానీ, మరి స్కాలర్షిప్ కానీ, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా మరి విద్యార్థులు కానీ కాదు, అన్ని రంగాలను మోసం చేస్తూ ఏమనంటే మన ముఖ్యమంత్రి గారు అడిగితే అక్రమంగా మన జైల్లో పెట్టడం, అక్రమ కేసులు బనాయించడం తప్ప కానీ ఎక్కడ కూడా విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ మరి ఇవ్వాల్సిన బకాయిన ఫీజు రింబర్స్మెంట్ కానీ, మరి ఉద్యోగాలను కానీ ఇవ్వకుండా మరి మోసం చేస్తూ మరి మరొకసారి విద్యాశాఖ అందరూ భ్రష్టుపట్టిస్తూ ఈ యొక్క విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి గుణపాఠం చెప్పాలని విద్యార్థులకు అందరూ కూడా రేపు మరి సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో మరి నిరుద్యోగ సభ పెడితే దానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతుంది. ఏదేమైనా రేపు సరూర్ నగరంలో జరగబోయేటువంటి మరి నిరుద్యోగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి విద్యార్థి లోకానికి, నిరుద్యోగతకు తెలియజేస్తున్నాం.